బెయిల్ అనేటటువంటిది హక్కు, జైల్ అనేటటువంటిది బాధ్యత. ఈ బెయిల్ అనేటటువంటి హక్కును వినియోగించుకునేటప్పుడు నేరాన్ని అప్పుడే ధృవీకరించేయద్దు. నేరం చేశారా లేదా అన్నటువంటిది ట్రయల్ కోర్టులకే వదిలిపెట్టండి, మధ్యలో మీరు ఇన్వాల్వ్ కావద్దు. ఇది హైకోర్టులకు సుప్రీంకోర్టు చేసిన సూచన. ఈ మధ్యకాలంలో పలు బెయిల్ కేసుల సందర్భంగా వాదోపవాదాల్లో వాస్తవంగా బెయిల్ అనేటటువంటిది 7 సంవత్సరాల లోపు జైలు శిక్ష పడే వాటిలో బెయిల్ ఇచ్చేయచ్చు, దానికి ప్రత్యేకించి ఆర్గ్యుమెంట్స్ అక్కర్లేదు. అదే 7 సంవత్సరాల కంటే పైన దాంట్లో అయితే ఆ సదరు నిందితుడు కేసుని ప్రభావితం చేయగలడా లేదా అన్న చూసుకుని ప్రభావితం చేస్తాడు అనుకున్నప్పుడు బెయిల్ ఇవ్వద్దు, ప్రభావితం చెయ్యరు అనుకున్నప్పుడు ఆ బెయిల్ని ఇచ్చేయచ్చు. ఇది కోర్టులకు ఇచ్చిన విచక్షణ అధికారం, హైకోర్టులకు కానీ కింద కోర్టులకు కానీ. కానీ అలా కాకుండా అసలు కేసులో సాక్ష్యాధారాలు బలంగా లేవని బెయిల్ ఇవ్వటం, లేదంటే ఈ కేసే వేస్ట్ అని బెయిల్ ఇవ్వడం కొన్ని చోట్ల హైకోర్టులు తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నాయి. తద్వారా ఆ తర్వాత కింద ఉన్నటువంటి ట్రయల్ కోర్టు మీద ఈ హైకోర్టు తీర్పు ప్రభావం పడుతుంది. కాబట్టి బెయిల్ ఇచ్చేటప్పుడు కామెంట్స్ వద్దు, బెయిల్ ఇవ్వాలా లేదా అన్నది మాత్రమే డిసైడ్ చేసుకోండి అని హైకోర్టుని ఆదేశించింది సుప్రీంకోర్టు.